వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. గోగాకు చికెన్ వేసి పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లేకైనా కలర్ రైస్ బిర్యానీ లేకైనా చాలా బాగుంటుంది పప్పు. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు కాస్త కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగాలి. చెక్క లవంగ యాలకులు వేసుకోవాలి. చికెన్ సన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. బాగా వేగాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఇలా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా అల్లం తెల్లగడ్డ పేస్టును వేయించుకోవాలి. చక్కగా వేగుతుంది. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత మీడియం సైజుగా కట్ చేసిన టమోటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా వేగిన తర్వాత గోగాకు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఈ ఆకు చికెన్ బాగా వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కూరకు సరిపడా నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు తర్వాత ఆవిరిపోయాక ఇలా మూత తీయాలి. చూడండి, వేడి వేడిగా ఉంది. ఇప్పుడు బాగా రుద్దుకోవాలి పప్పు. చికెన్ పీసెస్ కూడా బాగా ఇడిపోయేట్టుగా రుద్దుకోవాలి. చక్కగా మెదిగిపోవాలి. చూడండి, ఇలా మెదగాలి. ఇలా మెదిగిపోవాలి. చక్కగా రెడీ అయిపోయింది పప్పు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా పప్పు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది. వైట్ రైస్ లేకైనా కలర్ బిర్యానీ లేకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.